గనులు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి ఘటం వెంకటస్వామికి అభిమానులు ఆత్మీయ ఘన స్వాగతం పలికి సన్మానం చేశారు. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకా వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా ఉన్న కాలంలో ప్రజలకు చేసిన సేవను గుర్తింపుగా ప్రజలంతా అతనికి అభిమానంతో కాకా అని పిలిచేవారని, సింగరేణి సంస్థలో 1,00,000 ఉద్యోగాలు పోకుండా కాపాడి కార్మికులకు అండగా నిలిచారని అన్నారు. పెద్దపల్లి ప్రజల ప్రేమ ఆదరణ ఎప్పుడూ గడ్డం కుటుంబంలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మా చెన్నూరు నియోజకవర్గానికి వెళ్ళడం దారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని, కాకా వెంకటస్వామి గారి విగ్రహాన్ని పూలమాలలేసి, మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతోని కాకా అని పిలిచేవారు. అన్ని చోట్ల కూడా కాకా వెంకటస్వామి అంటే అందరూ ప్రేమగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళందరూ వెళ్ళి వెంకటస్వామి గారి దగ్గర మాట్లాడేవారు. అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను ఆ రోజులలో బిఐఎఫ్ఆర్ ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పించి ఆ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన సంగతి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. దాంతోపాటు వారు కోల్ మైనర్స్, సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్స్, సిఎంపిఎఫ్ ఆఫీసు ఇవన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి